మొదట యాక్సిడెంట్ అయింది. ఒక పెద్ద సౌండ్ దేవుడు వినిపించాడని నేను చెప్పాను కదా! అప్పుడే ప్రవీణ్ పగడాల గారి బైక్‌ను వాళ్ళు యాక్సిడెంట్ చేసి ఆపేశారు. తర్వాత బైక్ మీద ముందు వచ్చేటువంటి బ్లాక్ డ్రెస్ అతను ఎవరు అనంటే వెనకల వైట్ షర్ట్ అతను కదా! అది ప్రవీణ్ పగడాల గారు. అతని పోలికలో ఉన్నటువంటి మరొకడు వాడు దుష్టుడు. ఆ దుష్టుడు అక్కడ యాక్సిడెంట్ స్పాట్‌లో కింద పడ్డాడు. అక్కడ ఏమీ లేదు కానీ పడ్డాడు. అతను పడ్డప్పుడు కూడా అతనికి కూడా దెబ్బలు తగిలినాయి. కానీ అతను చనిపోలేదు అనేది కలలో కూడా స్పష్టంగా వినబడింది. నాకు బాగా గుర్తుంది. అదేవిధంగా వైట్ డ్రెస్ అతని గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ స్పీడ్ బ్రేకర్ దగ్గరికి ఆ బైక్ ఇంకా రాకముందే ఆ వైట్ డ్రెస్ అతను ఎగిరి పడినట్టు చనిపోయాడు అన్నట్టు వినబడింది కదా కలలో. అది ప్రవీణ్ పగడాల గారు. అంటే ఆయనను ఆ స్పాట్కి సెకండ్ యాక్సిడెంట్ స్పాట్కి రాకముందే ఫస్ట్ టైంలోనే యాక్సిడెంట్ సౌండ్ వినపడింది కదా, అక్కడే ఆయన యాక్సిడెంట్ చేసి ఆపేసి అతన్ని చంపేశారు. మరి చంపేసిన తర్వాత మరి ఈ బైక్ మీద వచ్చినటువంటి బ్లాక్ డ్రెస్ అతనితో పాటు అతని ప్రవీణ్ పగడాల గారి మహిమ శరీరం ఆయన డెడ్ బాడీని కూడా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అక్కడ పడేశారనమాట. అక్కడ పడేశారు అతని బైక్ని పడేశారు. ఇంకొకటి దేవుడు చెప్పాడు, మార్చి 23వ తారీఖున నేను 7 గంటల ప్రార్థనలో కూర్చొని ఉండగా దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఏంటి అంటే ఒక అతను తల లెఫ్ట్ సైడ్ పెట్టాడు. ముక్కు చక్కగా ఉంది, తెల్లగా ఉన్నాడు అతని తల కింద నుంచి రక్తము పారుతూ ఉంది. మొత్తం తల కిందికి అంతా విస్తరిస్తూ ఉంది రక్తము అని ప్రార్థనలోనే, తండ్రి ఎవరిది తండ్రి ఇలా చూపిస్తున్నావు అని నేను దేవునికి అడగడం జరిగిందనమాట. తర్వాత ప్రార్థన అయిన తర్వాత బైబిల్ ఓపెన్ చేసి చదువుతుంటే నీ రక్తము దేశంలో ఏరులై పారును అనేది కూడా కరెక్ట్గా ఇచ్చాడు ఆయన. ఇచ్చేసరికి ఏంటి తండ్రి ఎవరతను, రక్తం పారుతుంది అతన్ని దేశంలో అతని రక్తం పారుతుంది అంటున్నావు, ఎవరు తండ్రి అతను అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. మరుసటి రోజు అనగా 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. మార్చి 25వ తారీఖున యూట్యూబ్లో దేవుడు నాకు ఆయన ఫొటోస్ చూపించేసరికి ఇతనే కదా నాకు 23వ తారీఖున నాకు కనబడ్డారు అని చెప్పి అతని పేరు కూడా నాకు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారని 25వ తారీఖు వరకు కూడా ఆయన ఎవరు కూడా నాకు తెలియదు చూపించాడు. అంటే ఇంతకుముందు కూడా మరి డిబేట్స్లో కొన్నిసార్లు చూశాను టీవీల్లో, అంతే. ఆయన పేరు కూడా తెలియదు నాకు. కానీ ఆ పాస్టర్ ప్రవీణ్ గారిని దేవుడు అంబులెన్స్లో పడుకోబెట్టినప్పుడు ఫేస్ ఏ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ పక్కకు పెట్టినట్టు చూపించాడో